ఏమో అమ్మమ్మ, నువ్వేదేదో చెప్తావు. మా ఆయన అయితే అలాంటి వాడు కాదు. మొగుడు మీద నమ్మకం ఉండొచ్చే, మరీ ఇంత పిచ్చి ఉండకూడదు. కోసి పిచ్చి ముఖమా? వాళ్ళిద్దరూ ఒకే చోటికి వెళ్ళకపోతే ఆ మృదుల జాకెట్టు నీ మొగుడు బ్యాగ్లోకి ఎలా వస్తుంది? ఏమో, ఎలా వచ్చిందో ఏమో. నువ్వెన్నైనా చెప్పు, నా మొగుడు బంగారం. తప్పు చేశాడంటే నేను అస్సలు నమ్మను. అయినా ఇది మృదుల జాకెట్టే అని నమ్మకు. అక్కడేం ఘనకార్యాలు వెలగబెట్టొచ్చాడో వెళ్ళి సేవలు చేసుకో. ఈ జాకెట్ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. నువ్వు మారవే అమ్మమ్మ. ఈ ముసలి కాలంలో ఇంకేం మారతానులేవే, నువ్వెళ్ళు. చెప్తా మీ పని. ఈ జాకెట్ కి మ్యాచింగ్ చీర దొరికితే దీంతో కాదో తేలిపోతుంది. దీని భాగోతం కూడా బయటపడుతుంది. దొరికింది. ఇద్దరూ కలిసి ఎంత బాగోతో నడిపి నా మనవరాలకి అన్యాయం చేస్తారా? చెప్తా మీ పని. ఇప్పుడు దీని గురించి ఇంట్లో గొడవ చేసినా నా పిచ్చి మనవరాలు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇలా కాదు, వీళ్ల మీద ఒక కన్నేసుంచి ఇంకా బలమైన ఆధారాలు దొరికాక అప్పుడు చెప్తా. అమ్మో, మృదుల వచ్చేస్తున్నట్టుంది. బట్టలేంటి చిందరవందరంగా పడేశారు? పిల్లలనుకుంటా.
లేదా అది ముందే అనుకున్నాం కదా మనం. ఏమండి దాని ప్రకారం జరుగుతున్నా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి గంగా? అమ్మమ్మ మీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి బామ్మ? ఏమీ లేదు మనవడా. అప్పుడు గంగం మెడలో తాళి కట్టగానే నువ్వు యుద్ధానికి వెళ్ళిపోయావు. తర్వాత జరగాల్సిన అచ్చట ముచ్చట ఏమీ జరగలేదు. దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? అదే పిల్ల మెడలో పసుపు తాడు అలాగే ఉండిపోయింది కదా. నల్ల పూసలు గుచ్చలేదు. రేపు గుచ్చేద్దామని. నల్ల పూసలా? అవునమ్మా, రేపు మంచి రోజు. చుట్టాలందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం ఏదో జరిపిస్తే బావుంటుంది. రేపా? రేపు నాకు కుదరదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటండి, గత వారం ముహూర్తాలు పెడదామంటే ఆఫీస్ పనుందని 4 రోజులు వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. అవును మనవడా, ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉండేవే. ముహూర్తాలు పోతే మళ్ళీ రావు. అది అది కాదు బామ్మ. అబ్బా, నువ్వేం మాట్లాడకు మనవడా. రేపు నల్ల పూసలు గుచ్చి తీరాల్సిందే. అబ్బా, నువ్వైనా చెప్పమ్మా. పెద్దదానివి, నీకు తెలుసు కదా. పెళ్ళైనాక ఇన్ని రోజులు పూసలు గుచ్చకుండా పసుపు తాడుతో ఎవరైనా ఉంటారా? అదెవ్వరికీ మంచిది కాదమ్మా. రేపు మా బంధువులు 4 వస్తున్నారు. పంతులు గారితో కూడా మాట్లాడేశానయ్యా. మనవడా, రేపు నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. బామ్మ, ఇప్పటికిప్పుడు అంత హడావుడి ఎందుకు? వారం రోజులాగి అందరిని పిలిచి మంచి చేద్దాం. ఆడదాని మెడలో నల్ల పూసలుంటేనే మాంగళ్యం కలకాలం ఉంటుంది. అప్పుడు పూసలు గుచ్చకుండా వెళ్లారు కాబట్టే మీకు ఆ ప్రమాదం జరిగింది. ఏదో నా అదృష్టం బావుండి మళ్ళీ తిరిగొచ్చారు. మళ్ళీ ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేనండి. అసలు నన్ను వదిలి మీరు బయటికి వెళ్తేనే తిరిగొచ్చేదాకా గుండె దడగా ఉంటుంది. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం నా వల్ల కాదు. రేపు జరిగిపోవాల్సిందేనండి. మీరు ఒప్పుకుంటున్నారు అంతే. నా మీద ఒట్టే. అత్తయ్య, ఏం చేద్దాం ఇప్పుడు? ఆలోచిద్దాం, కంగారు పడకు. మాట ఇచ్చినాకే చెయ్యి తీయండి. ఈ పండుగ జరగకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. నా వల్ల కాదని చెప్తున్నాను కదా, మాట ఇవ్వండి. మాట ఇస్తున్నారు కదా. ఒప్పుకున్నట్టే. అమ్మమ్మ, పంతులు గారికి టైంకి రమ్మని చెప్పు. చుట్టాలకి ఫోన్ చేసి పొద్దున్న బస్సుకి వచ్చేయమని చెప్పు.
మనవడు ఒప్పుకోవడం ఆలస్యం. ఏర్పాట్ల సంగతి నేను చూసుకుంటాను. సరే, నేను వంట చేసి వస్తాను. ఇదిగో బాబు, మాటిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఏదో పనుందని వెళ్ళిపోయేవు. తప్పకుండా ఉండాలి. ఉంటావులే, నువ్వు బంగారం. ఏంటత్తయ్యా ఇది? ఏదో ఆవిడ ప్రాణాలు కాపాడడానికి అందరం సర్దుకుపోయి నటిస్తుంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఏంటి? అది అర్థం కావట్లేదమ్మా. ఇప్పటిదాకా ఏం జరిగినా 4 గోడల మధ్య జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఊరు నుంచి బంధువుల్ని కూడా పిలిపిస్తా ఉంటున్నారు. ఈ విషయం మొత్తం ఊరంతా తెలిసిపోతుంది. నా కొడుక్కి 2 భార్యలు అంటారు. మీరెలా ఒప్పుకున్నారు అంటారు. ఈ ఇంటి పరువే పోతుందమ్మా. రోజు రోజుకి పరిస్థితి దారుణంగా తయారైపోతోంది. మన కుటుంబం మొత్తం ఇందులో ఇరుక్కుపోయేటట్టున్నాం. ఏమోనమ్మా, నాకైతే అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా తనతో ఇలా ప్రవర్తించకూడదు. మీ పాపను కాపాడుతూ తలకి దెబ్బ తగలడం వల్ల మెదడులో బ్లడ్ క్లాట్ అయింది. ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఒక నీటి బుడగలాంటిది. ఏమాత్రం ఒత్తిడి పడినా పేలిపోతుంది. మధుగారు, నీకు కాస్త మెచ్యూరిటీ ఉంది, జరిగింది అర్థం చేసుకున్నావు కాబట్టి సరిపోయింది. అదే నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే అసలు ఎవరో ఎందుకు? గంగ లాంటి సెన్సిటివ్ అమ్మాయి ఉండుంటే
ఎంత పెద్ద గొడవలు అయిపోయిండేటివో. నాకేం అర్థం కావడం లేదు మృదుల. ఏదో ఒకటి చెయ్యాలి మధు గారు. గంగకి నిజం చెప్పకూడదు. అలా అని మీ చేతులతో నల్లపూసలు వేయకూడదు. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఏ పిల్ల, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇంత రాత్రిపూట నా మనవడితో నీకేంటి ముచ్చట్లు? లేదు లేదు బామ్మ, అది అది ఏంటి నసుగుతున్నావు? నేను కాబట్టి సరిపోయింది. అదే నా మనవరాలు చూసుంటే గుండాగి చచ్చేది. అయినా నా మనవడితో నీకేంటి ముచ్చట్లు? అది రేపు నల్లపూసల కార్యక్రమం ఉంది కదా, ఆ ఏర్పాట్ల గురించి. ఆ ఏర్పాట్ల గురించి నీకెందుకు మనవడా? చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. అది ఈ పిల్లకి రాత్రిపూట చెప్పాలా? ఇంకా చూస్తున్నావేంటి? అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళమ్మా, వెళ్ళు. చూడు మనవడా, గంగ గురించి నీకు బాగా తెలుసు. నువ్వంటే ప్రాణం, నమ్మకం. అలాగే కొన్ని చూడకూడని పరిస్థితుల్లో నిన్ను చూస్తే మాత్రం తట్టుకోలేదు. మనిషే దక్కదు. నువ్వేదన్నా మాట్లాడాలి అనుకో, గంగతో మాట్లాడుకో. పైకి అమాయకంగా కనిపిస్తుంది కాని గంగకు అన్ని విషయాలు తెలుసు. అంతేగాని ఈ పిల్లతో ఇలా ముచ్చట్లు పెట్టావనుకో, చూసేవాళ్లకు కూడా బాగోదు. నీకిలా పదే పదే చెప్తే చిరాకు పుట్టొచ్చు. కాని ఇదంతా నా మనవరాల కోసమే మనవడా. తట్టుకోలేని ఏ చిన్న విషయం చెప్పినా కళ్ళు తిరిగి పడిపోతుంది. గాజు బొమ్మని చూసుకున్నట్టు చూసుకోమన్నాడు డాక్టరు. చిన్నవాడువైనా చేతులెత్తి మొక్కుతా, అయ్యో, నా మనవరాలి ప్రాణాలు కాపాడు. ఎవరి బాధ వాళ్ళది, వాళ్ళకి అది కరెక్ట్గానే ఉంది. కానీ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అసలు ఏం చేయాలి? ఏంటి రత్నం ఇప్పుడే రావడం? ఊరు నుంచి కూతురు దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైందిరే జానకమ్మా. నా మనవరాలి కార్యక్రమానికి వచ్చి నీ కూతురు దగ్గర దిగుతావా? నల్లపూసల పండగే కదా జానకమ్మా. ఏదో మనవరాలు పెళ్లి చేస్తున్నంత హడావిడి చేస్తున్నావు. ఇది కూడా పెళ్లితో సమానమే కదా రత్నం. నా మనవడు మనవరాలి మెళ్ళో నల్లపూసలు వేస్తుంటే మళ్ళీ వాళ్ళిద్దరు పెళ్లి కళ్ళారా చూసినట్టు ఉంటుంది. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. ఏంటమ్మా ఈ హడావిడి? నాకేం అర్థం కావడం లేదు. నాకు అది అర్థం కావడం లేదురా. మొత్తం ఊరంతా పిలిచి హడావిడి చేస్తోంది. మామూలు హడావిడి కాదమ్మా, ఏదో పెళ్లి జరిపించినట్టు చేస్తుంది. పైనైతే గంగని పెళ్లి కూతురు రెడీ చేసినట్టు చేస్తోంది. వాళ్ళ బాబాయ్తో మాట్లాడి ఏదో ఒకటి చేస్తే బెటర్ అన్నయ్య. ఏం మాట్లాడతాంరా? ఏం మాట్లాడినా నిజం తెలిస్తే నా బిడ్డ ప్రాణాలు పోతాయి, నువ్వే కాపాడాలి అంటాడు. మనమేమో ఎవరెలా పోతే మనకేంటి అనుకునే రకం కాదు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది.
ఏంటండి ఇది? ఎక్కడ మొదలై ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. అసలు ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఏం చేయమంటారు బాబు? అత్తయ్యకేమో చేదస్తం ఎక్కువ. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. వినేలా చెప్పాలి గాని ఇలాంటివన్నీ ఇంట్లో జరగనిస్తే ఎలాగండి?